పురుషోత్తపట్నంలో భద్రాచలం ఈవో రామాదేవిపై జరిగిన దాడి ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వ్యవహారాలను ఈవో రమాదేవి మంత్రి సురేఖకు వివరించారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న రమాదేవితో మాట్లాడిన మంత్రి సురేఖ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైద్యుల సూచన మేరకు చికిత్స పొందాలని రమాదేవికి మంత్రి సురేఖ సూచించారు. ఇవన్నీ అనేసి చివరికి మొత్తం ఒకేసారి ఒక ఎస్పీఎఫ్ ఆయన కింద పడేశారు. ఒక చెప్పుటి మొత్తం మీద పడేసి కొమ్మినట్టు చేసేసి అందరికి మీద పడితే అందరూ ఉన్నాం. మమ్మల్ని అందరూ 40 మంది మామూలుగా మొత్తం రోడ్డు మీదకి తోసేసారు. అది ఘాట్ నుంచి బయటికి తోసేసారు. కట్టే దగ్గర నుంచి కొంచెం కొంచెం తోసుకుంటూ వచ్చి లాస్ట్ పెద్దగా తోసేసారు. తోసిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా తెలియదు మేడం అంటే మొత్తం ఊపిరాడలేదు, కళ్ళు తిరిగినట్టు అయిందంటే నాకు తెలియదు. వాళ్ళు తీసుకొచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మేడం. ఇప్పుడు ఎట్లుందమ్మా? ఏమన్నా దెబ్బలు తగిలినాయా లేకపోతే జస్ట్ మేడం పడుతుంటే మన పట్టేసుకున్నారు. అంటే నాకు బీపీ ఫ్లక్చుయేషన్ వచ్చేసింది. బీపీ లేదు కానీ ఇక్కడ బీపీ చూపించేస్తున్నారు. తర్వాత వాళ్ళు అన్ని స్కాన్లు అన్ని చేశారు, ఈసీజీలు చేశారు. కొద్దిగా డిస్టర్బ్ ఉన్నారు. స్ట్రెస్ తీసుకోకండి. నేను మన డిప్యూటీ సీఎం గారికి చెప్పాను ఇష్యూ. ఎందుకంటే ఆయన జిల్లా కూడా మళ్ళీ మనకు డిప్యూటీ సీఎం గారు కూడా కదా, ఇట్లా జరిగిందన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర గవర్నమెంట్ తోటి మాట్లాడండి. మరి ఇది చిన్నగా పోయి అదే ఆ కాపీలు అన్ని కూడా మనము రిలీజ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు జ్యోతి మేడం వాళ్ళు ఉన్నప్పుడు మన గవర్నమెంట్ కూడా ఒకసారి రిప్రజెంట్ చేశారు. అందుకే ఏమని చెప్పానంటే ఆయనకు మాట్లాడమని చెప్పాను. ఇట్లాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలి అని చెప్పమన్నాను. అవసరమైతే వాళ్ళతో కూర్చోబెట్టి ఒక మీటింగ్ అయినా కూడా కండక్ట్ చేసి దానికి ఒక ఎండ్ అనేది ఉండాలి కదా.